వీరు రెక్కాడితే డొక్కాడని నిరుపేద యానాదుల కుటుంబం. చేతికి అందించిన పాప 13 సంవత్సరాల పాప ప్రమాదశాత్తు ఇక్కడ నీళ్లు అమ్మా మేము యానాది మహానాడు కమిటీ సభ్యులమే. ఏమవుతావు? నేను తల్లిని. అసలు ఏం జరిగింది మీ పాపకి? బట్టలు ఎత్తుకుంటా ఉన్నాము. ఇంకొక ఆమె ఉంది, వాళ్ళ కూతురు మా కూతురు ఇద్దరు బట్టలు జాడిస్తా ఉన్నారు. ఆ బట్టలు జాడిపేటప్పుడు నీళ్ళల్లో కాలు జారి వెళ్ళిపోయారు. మేము బట్టలు వెతుకుతా ఉన్నాము ఇటు తిరిగి. ఒక బిడ్డనేమో కాపాడుకోగలిగాము, ఒక బిడ్డనేమో కాపాడుకోలేకపోయాము. వాళ్ళ పాపను కాపాడాము. మా బాబు ఏడవకమ్మా. ఎన్ని సంవత్సరాలు పాప? 13 సంవత్సరాలు మేడం. మా అమ్మాయికి ఇదిగో ఈ కూతురు. కూతురా? మీ పాప? మేము పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులు. నిరుపేదలకి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అన్నీ చేపిస్తాం. నిత్య పోరాటం చేస్తున్నాము. మీకు ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పండి, మేము భరోసా కల్పిస్తాం. అసలు ఎట్లా చనిపోయింది? అదే మేడం బట్టలు ఉతుకుని వెళ్ళి. ఏ కాలువ? ఇక్కడే మేడం, ఊరమ్మిడే. చాలా బాధాకర విషయం. బట్టలు ఉతుకుని వెళ్ళాము మేడం. ఆమెను ఇద్దరు పిల్లలు ఉన్నారు, మేమిద్దరం బట్టలు ఉతుకుతా ఉన్నాము. మేము జాడిస్తాంలేమ్మా బట్టలు అన్ని పాట. సరేలమ్మాను వెనకాలే జాడిస్తున్నారు మేడం. మా వెనకాలే కాలు జారి పడిపోయినారు. నీళ్ళు బాగా స్పీడ్ గా వెళ్తుంది నీళ్ళకి. ఎట్లమ్మా బిడ్డల్ని మీరు అంతే నిరుపేద యానాదులు అంటే ఇట్లాగే ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? వీళ్ళు ఇంకా ఎక్కుతున్నారు ఆటంలో. మీకు బిడ్డలు నేను ఎట్లా చేసుకుంటున్నారు? మాకెంత బాధాకరంగా ఉంది తెలుసా. మేము చేసేది దేనికి? మీలో చైతన్యం తీసుకురావాలనే చేస్తున్నాం. నిన్న మా దృష్టికి రావటంతో మేము వచ్చాము ఇక్కడికి. 13,000 అమ్మాయిని ఎట్లా చేసుకున్నారమ్మా? మీరు మీతోటే తీసుకోబాకుండా చదివించుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఇప్పుడు అమ్మాయికి 13 సంవత్సరాలు అన్నారు. శుద్ధంగా ఏ హాస్టల్లోనో ఏ కాలేజీలోనో జరిపించుంటే నిండు నూరేళ్ళ జీవితం బాగుండేది కదా.
మీ నిర్లక్ష్యంతో అమ్మాయి ఇలా అయ్యింది. బాధపడుకో, మేము బాధపడుతున్నాం.